మా శాసనసభ పక్షాన్ని ఒప్పించి వాయిదా తీర్మానం ఇచ్చి పోడియంలోకి నిలబడి అందరిని దండం పెట్టి వంగి బతిమిలా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వచ్చిన ఏ పార్టీలోనైనా మాదిగ వాళ్ళకు మద్దతుగా ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ఎవరైనా ఉంటే దయచేసి రండి, మాకు మద్దతు తెలపండి అంటే ఏ పార్టీ రాలే. ఆ రోజు అధికారంలో టీఆర్ఎస్ ఉండే ఒక్కరు రాలేరు, మనకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ ఎట్లుండేనో. ఎంఐఎం వాళ్ళు ముస్లిం పార్టీగా వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నాకు సహచర శాసనసభ్యుడిగా పార్టీలు సిద్ధాంతాలు ఏం లేకుండా వచ్చి పోడియంలో నాతో పాటు నిలబడి రేవంత్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. ఆ రకంగా పోతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉషా మేరా కమిషన్ వేసి కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి మా సామాజిక ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒక నివేదిక పెట్టింది. ఏమని? ఆర్టికల్లోని 341A/1 ఐఎమ్ రిపీటింగ్ అగైన్ 341A/1 అమెండ్మెంట్ చేస్తే పార్లమెంట్ లో ఈ వర్గీకరణ అధికారాలను రాష్ట్రాలకు బదలాయించవచ్చు అనేటువంటి అమెండ్మెంట్ చేయమని పార్లమెంటులో అమెండ్మెంట్ చేయమని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ సమర్పించిన కొద్ది కాలంలోనే తెలంగాణ ఉద్యమం రావడము, దాని తర్వాత మా పార్టీ అధికారం లేకపోవడము, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడము, వాళ్ళు 10 సంవత్సరాలు తాత్సారం చేసి మరుడబడేయడము, దాని తర్వాత ఇక్కడ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి అఖిల పక్షాన్ని తీసుకుపోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉషా మేరా కమిషన్ అనుగుణంగా రికమెండేషన్స్ అనుగుణంగా 341A/1 మీ అబ్జర్వేషన్ ప్రకారము ఓకే, ఉషా మెహ్రా కమిషన్ ని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే వేసినారు, నో డౌట్.